జయలలిత మృతిలో ఎలాంటి రహస్యం లేదని శశికళ రాస్తున్న జీవిత చరిత్రలో అన్ని విషయాలు తెలుస్తాయని శశికళ భర్త రచయిత నటరాజన్ తెలిపారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని, ఎన్నికల కమిషన్ ఆదేశించలేదని, ఆ పరిస్థితి వస్తే ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ మళ్ళీ పోటీ చేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ తమిళ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయలలిత మరణించారంటే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా. అలాంటి అధినేత్రి ఇంకాన్నాళ్ళు జీవించి ఉన్నట్టయితే భావించాము. అయితే ఆమె తన ఆరోగ్య పరీక్షను విస్మరించారు. ప్రభుత్వం కోసం జయలలిత రోజుకు 20 గంటలు కష్టపడ్డారు. ఆమెకు 5 కార్యదర్శులు ఉన్నారు. శశికళ మేము దూరంగా ఉన్నాము. ఆమెకి ఏమైందో కూడా తెలియదు. సచివాలయానికి వచ్చేవారు, మంత్రులతో మాట్లాడేవారు. అలాంటప్పుడు వారిలో ఎవరైనా ఒకరు, అమ్మా మీ ఆరోగ్యం ఏదోలా ఉంది, ఆసుపత్రికి వెళ్దామని చెప్పాలి కదా. ఇంతమంది అధికారులు మంత్రులు ఉన్నా ఎవరు ఆ మాట చెప్పలేదు. శశికళ మాత్రం ఎలాంటి శ్రద్ధ చూపించగలరు? జయలలిత అప్పుడు ముఖ్యమంత్రి కదా. సచివాలయంలో మెట్లు ఎక్కబోతూ అదుపు తప్పినప్పుడు సమీపరాధి అధికారి ఆమెకు చేయూత అందించారు. ఇవన్నీ ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పడానికి సూచనలు. జయలలిత ఆరోగ్య పరిస్థితి శశికళ శ్రద్ధ చూపించారా లేదా అనే విషయాన్ని జయలలితనే అడగాలి. కావాలంటే జయలలిత ఆరోగ్య పరిస్థితి శశికళ శ్రద్ధ చూపించారా లేదా అనే విషయాన్ని జయలలితనే అడగాలి. కావాలంటే ఆ జయలలిత పాత ఇంటర్వ్యూలు ఇస్తాను, పరిశీలించండి. అప్పుడే దీనిపై వివరణ లభిస్తుంది. శశికళ తన జీవిత చరిత్ర రాస్తున్నారు. అందులో అన్ని విషయాలు తెలుస్తాయి. జయలలిత మృతిలో ఎలాంటి రహస్యం లేదు. జయలలిత ఆసుపత్రిలో చేరడానికి ముందు ఆమె వెంట వ్యక్తిగత భద్రత అధికారి ఉన్నారు. ఆయన్ని కూడా అడిగి నిజాలు చెప్తారు. వాళ్ళంతా ఎందుకు నోరు విప్పడం లేదు? జయలలిత ఆరోగ్య విషయంలో ప్రధాని మోదీ కూడా శ్రద్ధ చూపించారు. అపోలో ఆసుపత్రి యంత్రాంగము, ఎయిమ్స్ వైద్యులు ప్రధానికి నేరుగా నివేదన పంపారు. అందులో రహస్యం లేదు. లండన్ నుంచి వచ్చిన వైద్యుడు కూడా జయలలితకు అందించిన వైద్య చికిత్సలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఆరోపణ ఎవరూ స్వీకరించలేదు. సొంత జిల్లాలో ఆయన ఎవరికీ నమ్మకం లేదు. అక్కడి ఎమ్మెల్యేలు ఎవరు ఆయన వెంట లేరు. కుటుంబ కలహాలతో అకస్మాత్తుగా తల్లి చనిపోతే తల్లిని చంపేశాడు అంటూ కొడుకుపై ఆరోపణ చేస్తుంటారు. అది నిజం కాదు. అలాగే ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జయలలిత మరణంపై సిబిఐ దర్యాప్తు చేస్తూ ఆదేశిస్తూ సంతకం చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు కూడా సిబిఐ దర్యాప్తు జరగనియండి, ఎవరికీ చింత లేదు. ఓ పన్నీర్ సెల్వం అన్నా డీఎంకే కార్యకర్తలు ద్వేషాన్ని సంపాదిస్తున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలనా వ్యవహారాల్లో శశికళ జోక్యం చేసుకోలేదు. ఆమె తన పరిధిలో ఉన్నారు. శశికళ నేతృత్వంలోనే వర్గానికే 2 ఆకుల గుర్తు లభిస్తుంది. ఎన్నికల కమిషన్ ఇరు వర్గాలు సమర్పించిన అఫిడవిట్లను చూశారు. వాటిని వాటి ఆధారంగానే చెప్తున్నారు. ప్రధాన కార్యదర్శిని ఓ పార్టీ ఎలా ఎన్నుకుంటుందో విషయాన్ని పరిశీలించడం ఎన్నికల కమిషన్ పని కాదు. 2 ఆకుల గుర్తు ఇవ్వలేదని, ప్రధాన కార్యదర్శిగా శశికళకు నియామకము చెల్లదని ఎన్నికల కమిషన్ ఆదేశించలేదు. ఒకవేళ అలాంటి ఆదేశాలు వెలువడితే మళ్ళీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ పోటీ చేస్తారు. పళనిస్వామిపై శశికళ పేర్కొన్నారు.